దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు చేయడం, రాజకీయ ప్రముఖులే టార్గెట్ గా దాడులు చేయడం ఉగ్రవాదుల లక్ష్యంగా గుర్తించారు అధికారులు. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న 5 ఐసిస్ ఉగ్రవాదుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. తమ హిట్ లిస్ట్ లో పలువురు నేతలున్నట్టుగా తెలిపారు. ఆత్మాహుతి దాడుల కోసం సూసైడ్ జాకెట్లు అలాగే బాంబులు కూడా వీళ్లు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ గ్యాంగ్ లో మొత్తం 40 మంది సభ్యులున్నట్టుగా గుర్తించారు. మా ప్రతినిధి గోపీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. గోపి, మొత్తం 40 మంది సభ్యులున్నట్టుగా తెలుస్తోంది. 5 పట్టుబడ్డారు. ఈ 5 కూడా ఎలాంటి నైపుణ్యం కలిగారు? వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్న ప్రముఖులు ఎవరెవరు? ఎస్, 5 ఢిల్లీ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐసిస్ మాడ్యూల్ కింగ్ పిన్ గా ఉన్న డానిష్ ముఖ్యంగా ఒక ఐడి బాంబుని తయారు చేస్తుండగా అది పేలి ఆయన కంటికి గాయమైంది. సో ఎంక్వైరీలో భాగంగా ఇప్పటికే పటియాలా హౌస్ కోర్ట్ వీరికి 12 రోజుల కస్టడీని విధించడం జరిగింది. సో వీరు ప్రధాన లక్ష్యం ముఖ్యంగా అల్లర్లు సృష్టించడం, వివిఐపీలను టార్గెట్గా చేసుకొని ముఖ్యంగా బాంబు పేలులకు పాల్పడడంగా వాళ్ళు ప్రాథమికంగా వెల్లడించడం జరిగింది. ఇందులో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరంతా కూడా సిగ్నల్ యాప్ ద్వారా ఒక సిగ్నల్ అప్లికేషన్ ద్వారా వీరంతా కూడా ఒక్కటిగా పనిచేస్తున్నారు. అయితే వీరు కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీకి పనిచేస్తూనే ముఖ్యంగా ఇందులో కొందరికి మాత్రమే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంది. బెంగళూరులో 11 మందిని అరెస్ట్ చేయగా ముఖ్యంగా అందులో కొందరికి సంబంధం లేదని తెలిసి వారిని విడిచిపెట్టడం జరిగింది. ఇటు జార్ఖండ్లో డానిష్ని అరెస్ట్ చేశారు. అలాగే బోధన్లో కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. డానిష్ కురేషీకి 12 రోజుల కస్టడీని విధించడం జరిగింది. సో ఎవరెవరిని టార్గెట్గా పెట్టుకున్నారు, పాకిస్తాన్కి సంబంధించిన వారితో అలాగే ఐసిస్ మాడ్యూల్స్తో ఏ విధంగా సంబంధాలున్నాయి, వీళ్ళకి నిధుల సమీకరణ ఏ విధంగా జరుగుతుంది, అలాగే వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి. ఇటు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో కూడా 2 ఆయుధాలతో పట్టుకోవడం జరిగింది ఢిల్లీ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. సో ఈ కుట్రలకు సంబంధించి మూలాలు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించి ఢిల్లీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మూలం ఎక్కడ ఉంది, ముఖ్యంగా పాకిస్తానా లేక మరే ఇతర దేశం నుంచైనా వీరిని ఆపరేట్ చేస్తున్నారా, వీరు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారా, ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి అలాగే దేశంలో అశాంతిని అరాచకాలను సృష్టించడానికి ఎటువంటి కుట్రలు పన్నుతున్నారు, వీటన్నిటిని తెలుసుకునే పనిలో ప్రస్తుతం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ పోలీసులు పనిచేస్తున్నారు. ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి డానిష్ నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా దీని కింగ్ పిన్ ఎవరు, ఏ ఉగ్రవాద సంస్థ ముఖ్యంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఎవరు ఈ వ్యవహారాన్ని అంతా నడిపిస్తున్నారా అన్న విషయాలను కూడా రాబట్టే పనిలో ప్రస్తుతం అయితే ఢిల్లీ పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. రానున్న రోజుల్లో ఈ ఐసిస్ మాడ్యూల్కి సంబంధించి కుట్ర కోణానికి సంబంధించి అనేక విషయాలను ఢిల్లీ పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.